హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో మన అమ్మమ్మల కాలంలో ఎలా అయితే గుత్తి వంకాయ కూర చేస్తారో అచ్చంగా అలాంటి స్టైల్లోనే గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా వేరుశెనగుళ్ళని లో ఫ్లేమ్లో వేపించుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకోండి. ఈ నువ్వులు అన్నది అస్సలు స్కిప్ చేయకండి, దీనివల్లే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. నువ్వులు కూడా బాగా వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే బౌల్లోకి 2 టమోటాలు, 3 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అలాగే దీనిలోకి చిన్న అల్లం ముక్క, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఇవంతా బాగా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg వరకు వంకాయలు తీసుకున్నాను. బాగా శుభ్రం చేసుకున్న వంకాయలను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఘాట్లు పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా ఈ వంకాయల్లోకి బాగా పట్టేటట్లు స్టఫ్ చేసుకోవాలి. మీలో ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ విధంగా అన్ని వంకాయల్ని కూడా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న ఈ వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఈ వంకాయలు బాగా మగ్గే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి. మగ్గేలోపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలి. 7-8 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. వంకాయలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మన దగ్గర మిగిలిపోయిన స్టఫింగ్ కూడా ఇందులో వేసేసి అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం, 1/2 గ్లాస్ వాటరు, అలాగే రుచి సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకుని బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దీనిలో పైనుంచి మనం కొత్తిమీర చల్లుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.